ఇది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. సో వచ్చినప్పుడు అనుకున్నా ఐ విల్ డూ మై బెస్ట్. నా పర్సనాలిటీ ఏంటి యాజ్ ఎ గేమర్గా కాదు, నా పర్సనాలిటీ ఏంటి అన్నది చూపిస్తే నచ్చితే వాళ్ళే ఆదరించి ఉంచుతారు అనుకున్నా. సో నా గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆబ్వియస్లీ గేమ్ కాకుండా యాజ్ ఎ పర్సన్ మనం నచ్చితే అది చూసి అందరూ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం కూడా చాలామందిని చూస్తాం బయట, యాజ్ ఎ పర్సన్గానే ఇష్టపడతాం. గేమ్ ఆడడం పక్కన పెడితే, సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు గేమ్ అన్నది మర్చిపోయి ఐ స్టార్టెడ్ లివింగ్ మాట. చాలా బాగుండే. గేమ్స్ ఉంటాయి, ఒక లిమిటెడ్ రిసోర్సెస్. సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడున్న వరల్డ్లో అందరికీ ప్రతిదీ ఫాస్ట్గా కావాలి. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం మనం అలవాటు పడిపోయామన్నమాట కంఫర్ట్ జోన్కి. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే లిమిటెడ్ రేషన్ ఇస్తారు. సో మన దగ్గర ఏమీ లేనప్పుడు లేదా చాలా కొంచెమే ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అండ్ డెసిషన్ మేకింగ్, కష్టమైన సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, లేదా మన అనుకున్న వాళ్ళతో ఎలా ఉండాలి. ఇప్పుడు చాలామందికి గొడవలు అవుతాయి. మనం గొడవలు అయినప్పుడు మన ఫ్రెండ్స్తో మాట్లాడుకో, ఈవెన్ ఫ్యామిలీ రిలేటివ్స్తో కూడా చాలా టైం తీసుకుంటాం. సో దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ని కాదు మనం చూడాల్సింది మన బాండ్ని. అండ్ అసలు మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నాం అది జస్ట్ ఒక సిచ్యువేషన్ వదిలేసి, ఒక ఇన్సిడెంట్ని వదిలేసి దాన్ని ఓవర్కమ్ చేసి సార్ట్ అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని మనకి బిగ్ బాస్ అయితే చాలా బాగా నేర్పిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా నా గేమ్ని, నా పర్సనాలిటీని చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను టాప్ 3 దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ కూడా నేను ఖచ్చితంగా అసలు మాటల్లో చెప్పడం కన్నా నా లైఫ్ ఇప్పుడు ఒక స్టెప్, నా కెరియర్ స్టార్ట్ అయిందంటే మెయిన్లీ ఆఫ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిన తర్వాత మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్లో నేను డ్రెస్ ఉంది కదా, ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తాం మీకు, ఇమాన్యుయల్ గారికి మీకు అను. మేము ఏమనుకున్నామంటే డెమాన్ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది, చాలా ఎనర్జీ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు, చాలా హర్ట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం మేము. తనకున్న కేపబిలిటీ తనకు తెలియదా ఎక్కువ, అంటే మెతకతనం అనేది కరెక్ట్ కాదు, ఎందుకు ఇట్లా ఎక్కడ కూడా డౌన్ అయిపోవడము ఆయనకు తెలియాలి కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. సో మీ స్ట్రెంత్ మీకు తెలిసిన తర్వాత మరి బిగ్ బాస్లో మాకు చూపించినట్టుగా మాకు అనిపించలేదు. అంటే యాక్చువల్ నేను ఇప్పటికీ చూడలేదు ఏమేమి టెలికాస్ట్ అని, ఎందుకంటే వర్క్స్లో బిజీ ఉన్నా. అంటే ఇదే రైట్ టైం నేను కొంచెం ఇంకా ప్రొడక్టివ్ అవ్వాలని చెప్పి కొంచెం ప్రొడక్టివ్గా ఉంటున్నా. బట్ చాలామంది ఏం చెప్పారంటే ప్రాపర్గా, అంటే వాళ్ళకి కూడా 1 అవరే కదా టెలికాస్ట్. సో వాళ్ళు ఏం చూపించగలరంటే, సో వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, ఇలా చూపిద్దాం ఇవి అని. సో నన్ను ఈ కేటగిరీ, ఇప్పుడు ఈవెన్ అక్కడికి వచ్చే కంటెస్టెంట్లు కూడా కేటగిరీ వైజ్ ఉంటారు. సో వాళ్ళు నన్ను కొన్ని కేటగిరీస్లో చూపించలేదు స్టార్టింగ్లో. అండ్ ఎక్కువ మంది ఉండేటప్పటికి వాళ్ళకి కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి మనల్ని చూపిస్తే. సో అప్పుడు నన్ను చూపించలేదు. బట్ టాప్ 5 వచ్చినప్పుడు నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది. సో దానివల్ల మీ అందరికీ కూడా అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం మొకమాటం ఉంది, మొకమాటం సిగ్గు స్టార్టింగ్లో. బట్ నేను నాతో ఎవరు మాట్లాడినా నేను బాగా మాట్లాడతా. ఓపెన్గా చెప్పాలంటే కుకింగ్లో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా. కుకింగ్లో ఉన్నానంటే కుకింగ్ దగ్గరికి అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. బట్ అవన్నీ చూపించలేదని నా అభిప్రాయం అంతే. అంటే చూపించడానికి స్పేస్ మీరు ఒకటి, అంటే తప్పుగా అనుకోకండి, లవ్ ట్రాక్ మాత్రమే మాకు ఎక్కువ కనిపించింది, దానికి ఎక్కువ మీరు స్పేస్ ఇచ్చారేమో అని చెప్పేసి. అదేం లేదు. ఇప్పుడు నేను కుకింగ్ చేసే టైంలో రీతు నా దగ్గర ఉంటుందా? ఉన్నది కదా. అసలు రీతు చాలా తక్కువ టైం ఉండేది నాతో, ఆ తక్కువ టైం ఇది చూపించారు అంతే. అంటే అందులో ఉన్నటువంటి యంగ్ కపుల్ మీరు ఇద్దరే కాబట్టి ఎక్కువ స్పేస్ మిమ్మల్ని చూపించారు. అంటే ఇప్పుడు కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. అది కాకుండా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ వాళ్ళకి కొంచెం బాగా అనిపించి ఉంటుంది, సో ఇది చూపిస్తాం అని. సో అలా చూపించుంటారు. నేను స్టార్టింగ్లో అందరితో ఉన్నాను, అందరితోనూ ఉన్నాయి మూమెంట్స్. ఈవెన్ స్టార్టింగ్ 2 వీక్స్ చూసుకుంటే నన్ను టాప్ 4లో పెడుతుంది దివ్య వచ్చి. సో దివ్య కూడా అంటది అందరి వాడు అన్నట్టే ఉంది అని. మేబీ అది పక్కన పెడితే మనం ఎక్కడ ఎన్ని అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ పర్సన్గా మనం ఎలా ఉంటామో అలాగే ఉండగలం. నేనైతే అలాగే ఉండగలను. యాజ్ ఏ పర్సన్గా కాకుండా గేమర్గా ఉండాలి అనుకుంటే అది రియాలిటీ షో. ఏదో జస్ట్ వచ్చి ఒక గేమ్ ఆడి వెళ్ళిపోవడం అంటే మనం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం
105 days ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసినప్పుడు మైండ్లో ఒకటే అనుకుని గేమ్ అంటే మనం హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా లేకపోతే అంటే నా వరకు నేను హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా ఉందామనే ఉన్నా అంతే. సరే బ్రో, లాస్ట్ ఇంకా నేను ఏం మాట్లాడను. ఒక ఇనిషియల్గా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గండి, ఫైట్ చేయండి, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకండి. యా డెఫినెట్లీ. కానీ స్టార్టింగ్ నుంచి రీతితో ఉన్నారు, మంచిగా ఆడేది కదా. రీతి వెళ్ళిపోయిన తర్వాత ఈ నుంచి తగ్గినట్టు అనిపించింది. అలా ఏం లేదు. మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఫస్ట్ ఎవరిని రీచ్ అయ్యారు? మా మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత? యా చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను లోపల ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే నా లైఫ్లో వావ్ మూమెంట్స్ మాట అవి. వాళ్ళు నన్ను చూడడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా మాట్లాడారు. అవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి వావ్ మూమెంట్స్ ఇంకా నా లైఫ్లో ఉండాలి అండ్ అందరి లైఫ్లో ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఫుడ్ కోసం అండ్ మన ఫ్యామిలీ కోసమే. సో అది నాకు ఈ ఇయర్ చాలా లాస్ట్ 2025లో చాలా కలిసి వచ్చింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. హౌస్ లో ఉన్నప్పుడు మీ నాన్న గురించి సెంటిమెంట్ అది ఏడ్చారు కదా. ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ కూడా ఎలా ఉంది? అలాగే ఏమన్నారు మీ డాడీ మీకు? యా మా డాడీ హెల్త్ అయితే బాగుంది, రికవరీ అవుతున్నారు. సర్జరీ అండ్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. బట్ కోర్స్ వాడాలి ఇంకో 3 months, అప్పుడు ఇంకా బెటర్ అవుతారు కంపేర్ టు పాస్ట్ కన్నా. ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అండ్ చిన్న చిన్న గొడవలు అవన్నీ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో. బాండ్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ గొడవ కంపేర్ చేస్తే దాన్ని బట్టి మాట అంటే మన ఫ్రెండ్స్తో కూడా కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్కి పట్టించుకోం. కొంతమంది ఉంటారు అంటే ముందు ఒకలా వెనకాల ఒకలాగా. సో అలాంటి వాళ్ళతో అయితే మనం ఏదైనా అయితే కట్ చేస్తాం, కానీ జెన్యున్గా ఉండే వాళ్ళని మన లైఫ్లో ఎప్పుడు కట్ చేయకూడదు అని నా ఒపీనియన్. ఓకే అండి, అందరూ మీ అమ్మ నాన్న ముందు చెప్పడం వేరు, ఫ్యాన్స్ ముందు ఒకళ్ళు పైన గిఫ్ట్ ఇస్తాన్నారు కదా. 5 lakhs గిఫ్ట్ ఇస్తానన్నారు. యా నాకు 50 lakhs వస్తే ఖచ్చితంగా నేను 5 lakhs ఇస్తాను అన్న. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను. ఇంకా నా దగ్గరకి మనీ అయితే రాలేదు, బికాస్ దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా. డెఫినెట్లీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చింది? అవన్నీ చెప్పకూడదు. బట్ మీరు అనుకునే అంత ఎక్కువేం కాదు, బికాస్ నేను కామనర్ కేటగిరీకి వెళ్ళాను కాబట్టి ఇట్స్ వెరీ సెలబ్రిటీ ఒక మేబీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తీసుకుంటే రెమ్యునరేషన్ బాగా ఇస్తారేమో. హాయ్ డెమన్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ హౌస్ లో ఓవరాల్ గా అంటే లైక్ ఈ సీజన్ మొత్తం చూసుకుంటే మీరు ఏ ప్లేస్ లో అయినా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండు, లైక్ ఇలా చేసి నేను కొంచెం హర్ట్ అయినా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, లైక్ అలా ఏమన్నా? అంటే మెయిన్ నేను రీతుని తోసినప్పుడు అంటే యూజువల్లీ నేను అసలు ఎవరి మీద చేయి చేసుకోను. చాలా అంటే ఈవెన్ ఒక అమ్మాయిని అబ్బాయి కొట్టిన ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టినా ఎందుకు కొట్టుకుంటారు, మాటలతో సరిపోయేదానికి అన్న టైప్లో ఉంటామాట. అట్ ది సేమ్ టైం ఒక బాండ్ ఉన్నప్పుడు కొట్టుకోకూడదు, మాటలతోనే చెప్పుకోవాలి, లేకపోతే అలిగి పక్కన కూర్చోవాలి, ఇలా ఉంటుంది. సో నేను అలా చేసేటప్పటికి అది వేరేగా పోర్ట్రే అయింది. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ బయట ఎంత బాధపడి ఉంటారు. సో అది నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నేను అలా చేయలేదు. ఇప్పుడు జోవియల్నెస్ ఉంటుంది, మేము బాగా ఫ్రెండ్స్ అయ్యాం, సరదాగా కొట్టుకుంటారు, ఆ సరదాతో ఆగు అని ఆపి జస్ట్ మంచం మీద ఇప్పుడు ఈ మంచం మీద సరదాగా ఉంటుంది అలానే చేసా. బట్ అది నాకు కొంచెం బాధగా అనిపించింది. కళ్యాణ్‌తో ఫ్రెండ్షిప్ ఇయ్యాలనుకోవచ్చా? Huh? హాయ్ డెమన్ గారు. హాయ్ అండి, ఏమంటున్నారు? ఇక్కడ హాయ్ అండి. హౌస్ లో మీది కర్మచారి బాండింగ్ గురించి చెప్పండి. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి మాది ఫన్ ఉండే, అది అవ్వలేదు. షీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. అంటే నేను రీతు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురితో స్టార్టింగ్ నుంచి అంటే నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ హౌస్లో ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళ ముగ్గురితోనే ఉండేది ఎక్కువ. ఇమాన్యుల్ గారు ఫెయిల్ అవుతారు కదా. సో ఇంకొక మాట, అసలు ఇమాన్యుల్ గారు టాప్ 4 కి ఎలిజిబుల్ క్యాండిడేట్? నా ప్రకారం ఇమాన్యుల్ అన్న యాక్చువల్లీ విన్నింగ్ మెటీరియలే. ఇక్కడ టాప్ 5 వచ్చిన తర్వాత టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నింగ్ మెటీరియల్లే చూసుకుంటే. కాకపోతే ఎంతమంది ఆడియన్స్కి ఎవరు నచ్చారు అన్నది మనం 10 వారాల వరకు నామినేషన్ రాని ఇమాన్యుల్ అన్న సడన్ గా 4th ప్లేస్ లో రాగానే కొంచెం హట్ అయ్యారని చెప్పి. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా,
ఇమానుయల్ అన్న నామినేషన్కి రావడం వల్లే ఓట్లు తగ్గినాయి అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హీరోకి ఫేవరెట్ అయిపోతాం. తర్వాత వేరే హీరో వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టినా మన ఫేవరెట్ హీరోకే సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఈ హీరో కొంచెం చేసినా నీ ఫేవరెట్ హీరో అంటే వాళ్ళ పేరు చెప్తాం కానీ ఇప్పుడు కొత్తగా హిట్ అయిన వాళ్ళ పేరు చెప్పం కదా. సో ఆ విషయంలో ఇమానుయల్ అన్నకి ఆ టైప్ ఆఫ్ జరిగింది అనుకున్నాను. ఎందుకంటే 10 వీక్స్ ఆల్రెడీ మనం వేరే వాళ్ళని ఇష్టపడతాం. నామినేషన్లో వేరే వాళ్ళకి ఓట్ చేసేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా వీళ్ళకి ఓట్ వేయాలి అనిపిస్తుంది. సో అందువల్ల ఇమానుయల్ అన్నకి ఓటు తగ్గింది అనుకుంటున్నాను.